తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి సన్నిధిలో మనం యొక్క వాక్యాన్ని విందాము. మనం చదువుకున్న కీర్తన గ్రంథము 96వ అధ్యాయంలో 9వ వచనము మనం చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. కీర్తన 96వ అధ్యాయము 9వ వచనము విన్సెన్సిలిస్లో ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు విన్సెన్సిలిస్లో ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహి మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం రాజా. తండ్రి ఉదయకాల సమయమున తండ్రి మిమ్మల్ని స్తుతించటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. గత సబ్బాతు నుండి ఈ సబ్బాతు వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు తండ్రి దయాకర్ బ్రదర్ వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసుని మీరు తండ్రి మీ దాసునిపై మీ ఆత్మని కుమ్మరించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవులు మాకు మీరు తగ్గించుము రాజా. తండ్రి మీ దాసుని నోట మీ మాట ఉంచుము రాజా. తండ్రి వాక్యాన్ని విని గ్రహించి అనుసరించే స్వభావం మాకు దయచేయము రాజా. తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషోవా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మనం చదువుకున్న లేఖన భాగము 96వ కీర్తనలో 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకుని, చూడండి, పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయడి. పరమ తండ్రి మనల్ని ఏ అలంకరణతో రమ్మంటున్నాడు? పరిశుద్ధమైన అలంకరణ. పరమ తండ్రి ఆయన ఈ లోకములో జీవించినప్పుడు తన 33 సంవత్సరాల జీవితం అంతా కూడా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైన జీవితం జీవించడం ఏ విధంగా సాధ్యమో ఆయన ఆయన చూపించాడు. ఆయన మాదిరికతను చూపించి ఆయన సెలవిస్తూ వచ్చాడు. నేను ఈ లోకంలో జీవించాను, మీ వలె నేను ఈ లోకంలో శరీరంతో 33 సంవత్సరాలు జీవించినప్పటికి కూడా ఎక్కడ ఆయన జీవితంలో పాపం అనేది ఆయన కంటకుండా పాపరహితుడిగా, పాపం లేనివాడుగా ఆయన జీవించి ఆయన మరణమును చెంది మరణించి మూడవ తిరిగి లేచాడు. కాబట్టి అట్టి పరిశుద్ధమైన జీవితము జీవించడము ఈ లోకంలో మనకు సాధ్యమే అని ఆయన స్వయంగా చూపించి ఆయన ఏమంటున్నాడంటే, నేను జీవించిన ప్రకారము, నేను ఈ లోకంలో నివసించిన ప్రకారము, నేను ఏ విధంగా అయితే నడుచుకుంటూ వచ్చానో మీరు నా యందు కూడా ఆ విధంగా చూచి నడుచుకోండి. ఆయన మనకు సమస్తము మాదిరి అయి ఉండేను. కాబట్టి ఆయన మాదిరికతలో ఎవరి మన మాదిరి కలిగి ఉండాలి? మన రక్షకుడు విమోచకుడైన యెహోవా మెస్సియాను మనము ముందుంచుకుంటే, ఆయన మనము గురిగా పెట్టుకుంటే ఎక్కడ మనము తప్పిపోము సుమా. మనుషులను మనం గురిగా పెట్టుకుంటే తప్పిపోతామేమో, మనుషులు ఒక దినమున మారిపోతారేమో, మనుషులు ఒక దినమున ఈ దిన పరిశుద్ధులు అనుకుంటున్నాం, కానీ రేపటి దినమున పరిశుద్ధమైన జీవితము జీవించడము సాధ్యము కాకపోవచ్చు. మానవుడు పాపములో పడిపోవచ్చు. కానీ మన రక్షకుడైన యెహోవా మెస్సియా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధమైన పాపం లేని జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అదే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రికలు రాస్తూ వస్తుంటుంటాడు. అట్టి విధమైన జీవితమును జీవించడము. ఎందుకంటే ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకముడును పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. చూడండి, పరిశుద్ధుడును పవిత్రమైనడు, ఆయన
పవిత్రమైన జీవితము జీవించాడు. ఎవరైనా మన రక్షకుడైన యేసు మెస్సియా. ఆయన గురించి ఇంకా కొంచెం లోతుల్లోకి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే 4వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన రాస్తూ వస్తుంటున్నాడు. ఆకాశమండలం గుండా వెళ్ళిన ఎలోహిం కుమారుని యాశ్వా అను గొప్ప మన ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములను మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపము లేనివాడు, ఆయన పాపములలో చేరనివాడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు. అలాంటి ఆ సర్వశక్తుణ్ణి మనం మాదిరిగా ఉంచుకుంటే మనము తప్పిపోము సుమా. కాబట్టి మన యొక్క రోల్ మోడల్, మన గురి, మన గమ్యము యెహోషువ మెస్సియా ఉండాలి. యెహోషువ మెస్సియాను మనం గనుక పరిశుద్ధతలో ఆయన గురిగా కలిగి నడుచుకుంటే మనం ఎక్కడ తప్పిపోము సుమా. కాబట్టి ఆయన గురించి అందుకే అపోస్తలులు అనేకులు కూడా వాళ్ళు రాస్తూ వస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మోసే అయితే ఇంకా శ్రేష్టమైన మాట మాడుతుంటాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో పరిశుద్ధులో మహనీయుడు ఆయన, పరిశుద్ధులో ఆయన మహనీయుడు. అంటే ఆయనకు సమమైన వారు ఎవరు లేరు, ఆయనకు ఎవరు సరితూగిన వారు ఎవరు లేరు. అంత గొప్ప పరిశుద్ధుడు, ఆ సర్వోన్నతుడు నిన్ను నన్ను ఆయన తన స్వరక్తముతో, అట్టి పరిశుద్ధ రక్తముతో విమోచించి తన సొత్తుగా చేసుకొని మనల్ని ఆయన పవిత్రమైన జీవితము జీవించడానికి కొరకు మనల్ని పిలుస్తూ వచ్చాడు సుమా. అట్టి విధమైన పవిత్రమైన జీవితము జీవించడానికి పిలువబడిన మనము పరిశుద్ధాలంకరములతో మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించాలని, ఆయన గణపరచాలని, ఆయన మహిమపరచాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో అదే ఉంది, పరిశుద్ధాలంకరములు. కాబట్టి మనం ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళుతుంటే, లేకుంటే ఫంక్షన్స్కి వెళ్తుంటే, ఎక్కడికి వెళుతుంటే అనేకమైన అలంకరణలతో అలంకరించుకుంటుంటాం. మందిరానికి వస్తున్నప్పుడు కూడా అంతో ఇంతో మనము మంచి శ్రేష్టమైన బట్టలతో, మనము అనగా పవిత్రమైన బట్టలతో రావడానికి వస్తుంటాం. కానీ ఇంకా శ్రేష్టమైన స్థితి మన హృదయము పరిశుద్ధత, మన ఆలోచనలు పరిశుద్ధత, మన యొక్క తలంపులు, మన నడవడిక, మన యొక్క చూపులు సమస్తము కూడా పరిశుద్ధముగా ఉండి ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఎందుకు అంటే ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధత అయిన మందిరానికి అనుకూలము సుమా. నీ జీవితంలో పరమత నీ నుంచి ఆశపడుతుంది ఏంటి? ఒకటే అంటే పరిశుద్ధమైన జీవితమును జీవించాలని, నువ్వు పవిత్రురాలుగా నువ్వు ఉండాలని, పవిత్రురాలైన కన్యకగా నువ్వు ఆయన ఎదుర్కోవాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి అందుకే ఆయన నిన్ను ఏం చేసుకుంటూ వచ్చాడట? ప్రదానం చేసుకుంటూ వచ్చాడు. పవిత్రురాలైన కన్యకగా ఆయన నిన్ను ప్రదానం చేసుకుంటూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఈ మాట మాట్లాడుతుంటాడు, పవిత్రురాలైన కన్యకగా ఆయన నిన్ను ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి ప్రదానం చేయబడిన దానము నువ్వు, ప్రదానం చేయబడిన వాడవు నీవు. అంటే ఆయన యొక్క రాకడలో ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి నువ్వు ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను నువ్వు ఎదుర్కొని ఆయనను ఈ లోకంలోకి రమ్మనాలి. కాబట్టి ఆయన ఏ విధంగా రాబోతున్నాడు ఇప్పటి వరకు మనము పాట ద్వారా మనం వింటూ వచ్చాం. కాబట్టి ఆయన పరిశుద్ధులను వెంటబెట్టుకొని రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన స్వరూపంలో, ఆ మహిమా స్వరూపంలో ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి అయ్యా ఏమవుతామో మేము, ఇంకా మాకు అది ప్రత్యక్షపరచబడలేదు. అపోస్తలుడైన యోహాను రాసి వస్తున్నాడు, ఆయన సన్నిధానంలో మనము ఏ విధంగా ఉందమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయనను పోలి ఉన్నట్టుగా మనం ఉండబోతున్నాం. కాబట్టి ఆయనను పోలి ఆయన స్వారూపతలోనికి, అందుకే అపోస్తలుడైన పౌలు కానీ, భక్తులు కానీ, శిష్యులు కానీ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతుంటారు. అయితే అపోస్తలుడైన పౌలు రాస్తున్న ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ దిన మనకు టాపిక్ పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పరమ తండ్రి సన్నిధిలో అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట రాస్తూ వస్తుంటాడు. పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు మెస్సీయ శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు. కాబట్టి నేను యేసు రక్తంతో కడగబడ్డాను, నా పరిశుద్ధమైన జీవితం వచ్చేసింది, నేను పరిశుద్ధుని అయిపోయాను, నేను పరిశుద్ధురాలను అయిపోయాను, ఇక నాలో ఏ విధమైన లోపం లేదు, ఏ లోటు లేదు, ఏ విధమైన బలహీనత లేదు అనుకున్న వారు పొరబడుతున్నారు సుమా.
అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే పరిశుద్ధులు సంపూర్ణతలోనికి వెళ్ళాలి. సంపూర్ణగున్నట్లు ఆయన ఏం చేస్తూ వచ్చాడట, పరిచర్య ధర్మము జరుగుటకును సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరమతండ్రి కొందరిని నియమిస్తూ వచ్చాడు. సువార్థికులుగా, ఉపదేశకులుగా పరమతండ్రి ఇక్కడ కొంతమందిని ఆయన అక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా పరమతండ్రి నియమించిన ఆ క్రమం అంతా కూడా దేని కొరకు, పరమతండ్రి దేని కొరకు వారిని నియమిస్తూ వచ్చాడంటే మనము సంపూర్ణతలోనికి వెళ్ళాలని. మనము ఆయనకు కలిగిన సంపూర్ణత, ఏక మనుషునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కాదు, యెహోవా మెస్సీకు కలిగిన సంపూర్ణత. పై వచనంలో అంటూ వస్తుంటాడు 11వ వచనంలో, మనమందరం విశ్వాస విషయంలో ఎలోహిం కుమారునికి గుర్తిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు మెస్సీకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. చూడండి, మన గోల్, మన గమ్యం ఏంటంటే మెస్సీకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. మనం చూసుకుంటూ వచ్చాం, మెస్సీలో ఏ పాపము లేదు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో యాత్ర ముగిస్తున్నప్పుడు మన గురించి కూడా సాక్ష్యం చెప్పబడాలి. వీళ్ళు పరిశుద్ధులు, ఈమె పవిత్రురాలు, ఈమె పరిశుద్ధురాలు, ఈ భక్తుడు పరిశుద్ధుడు, భక్తుడు పరిశుద్ధమైన జీవితం జీవించి ఈ లోకంలో యాత్ర ముగించాడు. కాబట్టి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి ఒక మంచి పేరు, ఒక మంచి స్థానము, ఒక మంచి సాక్ష్యము మనం ఈ లోకంలో కలిగి ఉండాలని పరమతండ్రి కోరుతున్నాడు. కాబట్టి మెస్సీకు కలిగిన ఆ యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారంగా మనం ఉండాలి అంటే మనలో ఏ విధంగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, ఏ విధమైన సంపూర్ణతలకు మనం వెళ్ళాలి, ఏ విధంగా మనం ఎక్కడ అపవిత్రపరచబడుతున్నాం, ఎక్కడ మనం అపవిత్రతలోనికి వెళుతున్నాం. యెహోవా మెస్సీ చెప్పిన మాటలని మనం ఈ దినమున చూసుకొని మనం కొద్ది నిమిషాల్లో ముగించుకుందాం. ఒక మాట మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో యెహోవా మెస్సీ చెప్తున్న మాట. ఎందుకంటే పరమతండ్రి సన్నిధానంలో ఆయన ఈ లోకంలో సంపూర్ణతమైన జీవితము జీవించాడు. అట్టి సంపూర్ణతలో మనం కూడా జీవించాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 15 నుంచి, వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియూ లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును. 20వ వచనం చదవండి అక్క. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును. చాలా, ఒక్క నిమిషం చూడండి. బయట నుండి లోపలికి వెళ్ళడము ద్వారా మనం ఏమి అపవిత్రపరచబడము, కానీ లోపల్లో నుంచి, మనలో నుంచి, మన అంతరంగంలో నుంచి మనం ఏవైతే మాట్లాడుతున్నామో, ఏవైతే ఉండి మనం మాట్లాడుతున్నామో దాని ద్వారా మనము అపవిత్రతపరచబడుతున్నాం, అపవిత్రతలోనికి మనం వెళుతున్నామని ఇక్కడ పరమతండ్రి రక్షకుడిని యెహోవా మెస్సీయ స్వయంగా ఆయన బోధించిన మాట. మనుషుని ఏది అపవిత్రపరుస్తుంది? బయట నుంచి వస్తున్న వస్తువుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా కాదు మనుషులు అపవిత్రపరచబడుతుంది, నీ లోపల్లో నుంచి వస్తున్నా వీటి ద్వారా నువ్వు అపవిత్రపరచబడుతున్నావు. కాబట్టి వీటిని సరి చేసుకుంటే, కాబట్టి మెయిన్ మన జీవితాల్లో ఇక్కడ 20వ వచనం అంటున్నాడు, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళున్నది మనిషిని అపవిత్రపరచును. లోపల్లో నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. 21వ వచనంలో మనం చూస్తుంటుంటే దురాలోచనలు. కాబట్టి మనము ఆలోచిస్తుంటాం, కానీ కొన్ని దురాలోచనలు వస్తుంటాయి. దురాలోచనలు అంటే ఒక వ్యక్తిని గురించి మనం తప్పుడు ఆలోచన కలిగి ఉంటాం. ఒక వ్యక్తి యొక్క స్వభావం గురించి, ఒక వ్యక్తి యొక్క నడవడిక గురించి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మనం ఏదైనా ఒక ఆలోచన కలిగి ఉన్నామంటే, ఒక గ్రహింపు కలిగి ఉన్నామంటే అది ఆయన సన్నిధానంలో కరెక్టో కాదో అది మనం పరిశీలించుకోవాలి. అది మనం టెస్ట్ చేసుకోవాలి. ఎలోహిం సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆ ముందుగా ఆ మనుషుని గురించి మనం మాట్లాడే ముందు ఎలోహిం సన్నిధానంలో మనం ఒక ఆయన సన్నిధిలో కనిపెట్టాలి సుమా. కాబట్టి మన ఇష్టానుసారంగా మనకి ఏ ఆలోచన వచ్చిందని ఆ ఆలోచనతో ఒక వ్యక్తిని గురించి మనం సర్టిఫై చేసి మనం మాట్లాడితే, కాబట్టి దురాలోచనలతో నీ ఉండి ఆ వ్యక్తిని గురించి నువ్వు దురాలోచనగా నువ్వు మాట్లాడితే, ఆ వ్యక్తిని నువ్వు బ్యాడ్ చేస్తే, ఆ వ్యక్తిత్వం గురించి నువ్వు చెడుగా మాట్లాడితే, నీ హృదయాంతరంలో ఉన్న దురాలోచన ద్వారా ఆ వ్యక్తి స్వభావాన్ని నువ్వు వ్యక్తిని నువ్వు లోకానికి బ్యాడ్గా చూపిస్తే అది నువ్వు పాపము చేస్తున్న వాడితో సమానం సుమా.
కాబట్టి అందుకే దురాలోచనలు, జారత్వపు ఆలోచనలు. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి ఆయన జీవించినప్పుడు ఎట్టి విధమైన ఆయన యొక్క గురించి రాయబడతాడు. మనవలే సహానుభావం లేనివాడు కాడు కానీ, మనవలే బలహీనతలలో సహానుభావం లేనివాడు కాడు కానీ ఏ విధమైన అపవిత్రతకు చోటియ్యలేదు ఆయన. కాబట్టి నీ హృదయాంతరంగంలో నుంచి, నీ హృదయ తలంపుల్లో నుంచి, నీ హృదయాంతరంగంలో ఏ విధమైన ఆలోచనలు, చెడు యొక్క స్వభావం నీలో నుంచి ఉండకుండా పరమతండ్రి సన్నిధానంలో దురాలోచనలు, జారత్వము, ఇంకొక మాట దొంగతనములు, పరమతండ్రి సన్నిధానంలో దొంగతనము. కాబట్టి మనది కాని వస్తువు ఏది కూడా మనం ముట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేదు సుమా. కాబట్టి ఈ వస్తువు నాది కాదన్నప్పుడు అది మనది కాదు, అంతే. మనం దాన్ని మనము అది కావాలని కోరుకుంటాం. అది ముట్టుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఇది అడిగి పర్మిషన్తో మనం తీసుకోవాలి. కాబట్టి పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటున్నామంటే ఎక్కడనో మనము పాపం చేస్తున్నాం సుమా. కాబట్టి ఇంకొక మాట అన్నాడు, నరహత్యలు. కాబట్టి నరహత్య, కాబట్టి ఒక వ్యక్తిని మనం దూషిస్తేనే పరమతండ్రి ఆజ్ఞగా ప్రకారముగా ఏమంటున్నాడు, ఒక వ్యక్తిని నువ్వు చంపుతున్నావు, ఒక వ్యక్తిని నువ్వు కత్తితో పొడిస్తే కాదు హత్య. నువ్వు ఒక వ్యక్తిని దూషిస్తున్నావు అంటే, వ్యర్థుడా అంటున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు పనికిరాడవు, యూజ్లెస్ ఫెలోని, లేకుంటే ఎందుకు పనికిరాడవు, నువ్వు వ్యర్థుడా అని అంటున్నావంటే ఆ వ్యక్తిని నువ్వు ఏం చేస్తున్నావు, హత్య చేస్తున్నావు. అతని హృదయాన్ని గాయపరుస్తున్నావు. అతని హృదయాన్ని గాయపరిచే విధానంలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, అతని హృదయంలో గాయమైంది అంటే ఆ హృదయంలో అతను చనిపోయినట్టే. అనగా తన హృదయంలో ఎంతో బాధపడ్డాడు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఒక వ్యక్తిని చంపుతున్నావు. కాబట్టి యాశ్వమిస్తే చెప్తున్నా మరొక్క శ్రేష్టమైన మాట, నరహత్య నీ జీవితంలో ఏ విధంగా చేస్తున్నావు. ఒక వ్యక్తిని దూషిస్తున్నావేమో, ఒక వ్యక్తిని తక్కువగా అంచనా వేసి తక్కువగా మాట్లాడుతున్నావేమో. కాబట్టి ఏ విధమైన నరహత్య అనేది నీలో నుంచి రాకూడదు. కాబట్టి వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, యెహోవా దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చుయు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఈ లిస్ట్ ఏదో ఒక దగ్గర మనం సింక్ అవుతాం, ఎక్కడో ఒకటి మనలో ఉంటుంది సుమా. అహంభావము చూడండి, నేను జరిగిస్తున్నాను, నేను చేస్తున్నాను, నా అనేది మనలో వచ్చిందంటే, అని వచ్చిందంటే అక్కడే మనలో అహంభావము స్టార్ట్ అవుతుంది, అక్కడే అహంకారం స్టార్ట్ అవుతుంది. ఇది మనల్ని ఏం చేస్తుంది, పాపము. ఇది పాపము అంటున్నాడు పరమతండ్రి. ఇది మనుషుని అపవిత్రపరచును. ఇప్పుడు ఈ అహంభావం నీలో వచ్చిందంటే అది నువ్వు పాపము చేస్తున్నావా సుమా. కాబట్టి అహంభావము, ఎందుకంటే మనకు తెలియదు నేను అహంభావంతో నడుస్తున్నానని, అహంకారంతో నేను ఉన్నానని, గర్వంతో నేను ఉన్నానని మనకు తెలియదు సుమా. కాబట్టి మనలో గర్వం ఉందో లేదో పరమతండ్రి చూస్తాడు సుమా. పరమతండ్రి చెప్తాడు పరమతండ్రి సన్నిధానంలో. కాబట్టి ఇంతగా నేను ప్రార్థిస్తున్నాను, ఇంతగా నేను గొప్పగా పరిచర్య చేస్తున్నాను, ఇంతగా నేను పరిచర్యలో పాలుభాగస్తున్నవుతున్నానని, నేను నా ద్వారానే జరుగుతుంది ఈ పరిచర్య అని మనం అనుకుంటే, ఒకవేళ మేమనుకుంటే, నేను అనుకుంటే అదేమవుతుందంటే అహంకారానికి గుర్తు సుమా. అట్టి అహంకారులను పరమతండ్రి ద్వేషిస్తాడు, అది అపవిత్రతకు గుర్తు. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో అదే మాదిరిగా మత్సరము, ఇంకొకరు ఎదుగుతుంటే ఒకరిని మనము అంటే ఎదుగుతున్న వారిని గురించి మనం పరమతండ్రి స్తుతించాలి, కానీ వారి యొక్క ఆత్మీయమైన ఎదుగుతాలు కానీ వారి జీవితంలో ఏదైనా ఎదుగుతున్న సందర్భమును చూసి మనం సంతోషపడాలి. కానీ మత్సరంతో కొంతమంది లోపల ఏం చేస్తుంటారంటే, వీడు ఆ విధంగా ఎదుగుతాడా అని హృదయంలో మత్సరము, అదే కల్మషము. అదేవిధంగా పరమతండ్రి సన్నిధానంలో ఒక విధమైన చెడు ఆలోచనలతో మనుషుని గురించి ఈర్ష్యలు మొదలవుతాయి. ఇవన్నీ కూడా మనుషుని అపవిత్రపరుస్తుంది. నీ హృదయంలో ఇవన్నీ కలిగి ఉండడము ద్వారా, ఇవన్నీ లోపల నుంచి నీలో బయటకు రావడము ద్వారా నువ్వేం చేయబడుతున్నావటంటే నువ్వు అపవిత్రపరచబడుతున్నావు. కాబట్టి వీటిని నువ్వు సరి చేసుకోవాల్సిందిగా పరమతండ్రి నిన్ను ఉపదేశిస్తూ ఈ దినమున ఆయన మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే పరమతండ్రి ఎందుకు ఇక ఉపదేశమును పరమతండ్రి ఉపదేశిస్తూ వస్తున్నా అంటే, పస్కా పండుగకు మనము సమీపకున్నాం. ఇంకొక నెల రోజులు మనకు పస్కా పండుగ. కాబట్టి ఏప్రిల్ 24న మనము పస్కా పండుగ మనము చేయబోతున్నాం. అంటే ఏప్రిల్ 23 నైటే పరమతండ్రి సన్నిధానంలో ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఉంది. ఇప్పటి నుంచి అయ్యా నా హృదయంలో నుంచి ఏవి బయలుకు వెళుతున్నాయి, ఏవి నేను వేడి ద్వారా అపవిత్రపరచబడుతున్నా, ఏ తలంపుల ద్వారా, ఏ మాటల ద్వారా, ఏ చూపుల ద్వారా, ఏ ప్రవర్తన ద్వారా,
ఎవరిని నేను గాయపరుస్తున్నాను, ఎవరిని హింసిస్తున్నాను, ఎవరితో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, అవన్నీ కూడా మనం ఎగ్జామిన్ చేసుకుంటే, ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఆ పరిశీలించుకొని మనం ఏం చేయాలంటే పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన తలంపులతో, పవిత్రమైన చేతులతో ఆ పవిత్రమైన బల్లలో మనం చేయవేయాలి సుమా. కాబట్టి మన ఎదుట ఉంచబడిన బల్ల, మన ఎదుట ఉంచబడిన శరీరం అనే రొట్టె, రక్తం అనే ద్రాక్షరసము, అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన యేసు మెస్సీయ శరీరము అది. కాబట్టి అందులో పాలి భాగస్తులు అవుతున్నావు అంటే, అందులో చేవేస్తున్నావు అంటే నువ్వు పవిత్రుడిగా ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యండి, పవిత్రులయ్యండి ఆయన సన్నిధికి రమ్మని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన దాని గురించి ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక శ్రేష్టమైన మాట మాట్లాడుతుంటాడు. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఎప్పుడూ ఆయన యొక్క సంకల్పము మన ఏరియాలో మనం పరిశుద్ధంగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో మధ్య భాగంలో నుంచి వస్తుంటుంది. యేసు మెస్సీయ ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషం ఉండవలని జగత్తుకు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడకునిపే మనము తన ఎదుట పరిశుద్ధులముగా ఉండాలని, తన ఎదుట నిర్దోషముగా ఉండాలని, పరమతని జగత్తు పునాది వేయబడకు మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు సుమా. కాబట్టి ఆయన సంకల్పం గుర్తెరిగితే, ఆయన ప్రణాళికను గుర్తెరిగితే మన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకు ప్రయాసపడతాం. కాబట్టి అది ఆయన సంకల్పమును ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. కాబట్టి అందుకే ఆయన బాధ్యత ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన మనల్ని పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కారుస్తూ వచ్చాడు. మన కొరకు ఆయన సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు, సమస్తాన్ని ఆయన వదులుకుంటూ వచ్చాడు, మహిమను వదులుకుంటూ వచ్చాడు, సింహాసనాన్ని వదులుకుంటూ వచ్చాడు, రిక్తుడవుతూ వచ్చాడు, దాసు స్వరూపం ధరించుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో ఆయన సమస్తాన్ని కోల్పోయి తన పవిత్రమైన రక్తమును మన కొరకు కార్చి, ఆయన శరీరమును మన కొరకు రెట్టగా మార్చి ఆయన మన కొరకు ఆయన బలియాగమై ఆయన పిలుస్తూ వస్తుంటున్నాడు. నేను పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండునని ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన జీవితము జీవించడానికి కొరకు. కాబట్టి ఈ లోకములో ఆయన ఏమని ఆశపడుతున్నాడంటే, అయ్యా నా కుమారుడా, ఆయన స్వారూపతకు సంపూర్ణమైన స్వార్థత పొందుకోవడానికి కొరకు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఏ విధంగా ఉన్నారట, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. 4వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఒకసారి చదువుకుంటుంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ఎలోహిం నందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత ఎలోహిం వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. చూడండి, ఈ లోకంలో కొంతమంది ఏ విధంగా నడుచుకుంటున్నారు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని యేసు మెస్సీయను బట్టి మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లుగా, అన్యజనులు ఆచరిస్తున్నట్లుగా, అన్యజనులు వెళ్తున్నట్లుగా, అన్యజనులు అయ్యా ఈ లోకంలో ఆ ఫంక్షన్స్కి వెళ్తున్నట్టుగా, అన్యజనులు ధరించుకున్నట్లుగా బట్టలు, అన్యజనులు ధరించుకున్నట్లుగా మాటలు, అన్యజనులు చేస్తున్నట్టుగా ఆచారాలు, అవన్నీ కూడా మనము కూడా చేస్తే ఆయన బిడ్డలమనడానికి మనకి ఏంటి రుజువు ఏంటి? మనం ఎలోహిం చేత ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, ఆయన రక్తంతో కడిగినబడిన వారము, ఆయన సొత్తుగా చేయబడిన వారము. కాబట్టి వారికి మనకిక తేడా ఉండాలి సుమా. అగో మా బంధువులు వెళ్తున్నారు, అయ్యో నా తోబుట్టులు వెళ్తున్నారు, అగో ఆ విధంగా ఉన్నారు వారు ఆ పండుగలకు వెళ్తున్నారు, నేను వెళ్తాను, వారు ఆ విధంగా ఆచారాలు చేస్తున్నారు, నేను చేస్తాను. మీరు ప్రత్యేకింపబడిన వారని గుర్తెరుగుతూ ఉండాలని. ఎందుకంటే ఈ లోకంలో వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలున్న అజ్ఞానము చేత ఎలోహిం వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై.
ఎలోహింలో నుండి కలుగు జీవం వలన వారు ఏం చేయబడుతున్నారు? వేరు చేయబడుతున్నారు. వారికి ఉన్న అజ్ఞానము చేత, వారికి ఉన్న అజ్ఞానం అనగా ఎలోహిం యొక్క కలుగు ఆ యొక్క జ్ఞానాన్ని వారు పొందుకోలేదు కాబట్టి, ఎలోహిం యొక్క జ్ఞానము చేత వారు నింపబడలేదు కాబట్టి, ఆ జ్ఞానము చేత వారి మనోనేత్రములు వారు తెరవబడలేదు కాబట్టి, వారి మనోనేత్రములు ముయ్యబడ్డాయి కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు ఈ లోకములో వ్యర్థతను అనుసరిస్తూ, ఈ లోకంలో ఎలోహిం కలుగులో నుండి ఆ ఎలోహిం నుండి కలుగు జీవంలో నుండి వారు వేరేపరచబడిన వారై వారు ఏం చేస్తున్నారంటే ఈ లోకాశను అనుసరించి వారు నడుచుకుంటూ వస్తుంటున్నారు. కాబట్టి వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతకును అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకుంటున్నారు. జాగ్రత్త! ఈ లోకంలో మనుషులు ఏ విధంగా ఉన్నారంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా అపవిత్రత ఏలుతుంది సుమా. ఎక్కడ చూసినా పాపం ఏలుతుంది. పాపం ఏలుబడి చేస్తున్న ఈ లోకంలో ఏ విధంగా పాపం అంటకుండా మన ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది పరమ తండ్రి యొక్క చిత్తము సుమా. కాబట్టి ఏది చూసుకున్నా అపవిత్రత, ఏ కుటుంబం, ఏ విధమైన ఏ వ్యవస్థ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా వావి వరుసలు మరుస్తున్నారు, బంధాలు మరుస్తున్నారు, అపవిత్రత తమక శరీరాన్ని అపవిత్రతకు అప్పగిస్తున్నారు. అయ్యో, ఎంత దౌర్భాగ్యమైన లోకంలో మనం ఉన్నామో, ఏ విధమైన పాపవశమైన లోకంలో మనం జీవిస్తున్నామో ఒకసారి ఆలోచిస్తుంటుంటే చాలా బాధిస్తుంది. పరమ తండ్రి ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చాడు కదా, ఎంతో స్పష్టంగా చెప్పిస్తూ వచ్చాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, నేను పరిశుద్ధమైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధమైన జీవితం జీవించండి. పరిశుద్ధతయే. ఎందుకంటే ఆయన రాజ్యమును ఏలేది ఎవరు? పరిశుద్ధులే. ఆయన రాజ్యంలో ఉండేది పరిశుద్ధులైన రాజ్యంలోకి ప్రవేశిస్తారు. కానీ ఏ విధంగా అపవిత్రతలో ఉన్నవారు ఆయన రాజ్యంలోకి ఎంటర్ కారు సుమా. కాబట్టి దాని కొరకు మనం ఏం చేసుకుంటూ ఉండాలి అంటే చాలా స్పష్టంగా పరమ తండ్రి సెలవిస్తూ వస్తున్నాడు. ఆయన నియామక కాలంలో ఆచరిస్తూ, ఆయన మహావిశ్రాంతంలో ఆచరిస్తూ, ఆయన విశ్రాంతంలో ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? నేను మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని సెలవిచ్చాడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు? ఈ వాక్యమును ఆయన ఉపదేశించడం ద్వారా, వాక్యోపదేశం ద్వారా, ఆ వాక్యం మనలోకి వెళ్ళడం ద్వారా, ఈ వాక్యం మన హృదయంలో స్వీకరించడం ద్వారా ఈ వాక్యం వెళ్ళి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యోపదేశం వినడం ద్వారా, ఆ వాక్యం మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆ వాక్యం మన హృదయంలో నిల్వేయించుకోవడం ద్వారా, వాక్యం మన హృదయంలో ఉండడం ద్వారా మనం పవిత్రపరచబడతాము సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నేను వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను నేను సూచనగా నియమించి తిని. చక్కటి మాట. ఆయన మనల్ని మధ్యలో నివాసం చేస్తున్నాడు. పండుగ దినాలలో, సబ్బాత్ దినములలో ఎవరైతే సబ్బాత్ దినమును, మహావిశ్రాంతి దినాలను నిర్లక్ష్యపరిచి లోకంలో ఉన్న పండుగల వైపు, పెళ్లిళ్ళ వైపు, లోకంలో ఉన్న ఆచారాల వైపు, వ్యవహారాల వైపు వెళుతూ లేకుంటే గృహాలలో ఉంటున్నారు, వారికి పరిశుద్ధత రావడానికి కొరకు, పరిశుద్ధతలో సంపూర్ణ అవడానికి కొరకు వారికి ఇష్టం లేదేమో. కాబట్టి ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. అందుకే మోషేకి సెలవిస్తూ వస్తున్నాడు. సినాయి పర్వతం దగ్గరికి వచ్చే ముందు, మోషే నీ ప్రజలను పరిశుద్ధంగా ఉండమని సెలవిచ్చు. మోషే దిగి వచ్చి సెలవిస్తున్నాడు. ఇదిగో ఎలోహిమైన యెహోవా ఇంకా 3 దినాల్లో సినాయి పర్వతం మీదకి దిగి రాబోతున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, పరిశుద్ధమైన జనాంగముగా ఉండమని ఆయన సెలవివ్వగానే 3 దినాల నుంచి వారు తమ బట్టలను ఉదుక్కునిరి అని రాయబడుతూ వచ్చింది. తమ వస్త్రాలను వారు పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు. వారు అక్కడ పవిత్రమైన జీవితము జీవించడానికి కొరకు వారు తీర్మానించుకున్నారు. 3 దినాలు పవిత్రంగా ఉన్నారు. 3 దినమున ఆ పవిత్రుడు, ఆ పరిశుద్ధుడు, ఆ సర్వోన్నతుడు వారి మధ్యలోకి మహామహిమతో, ఆ తేజస్సుతో, ఆ అగ్నిరూపంగా ఆయన దిగి వచ్చి వస్తున్నప్పుడు వారు ఏం చేయబడుతున్నారట అంటే వారు పరిశుద్ధపరచబడుతున్నారు. పరిశుద్ధమైన ఆజ్ఞలు వారి మధ్యలోకి వస్తున్నాయి సుమా. పరిశుద్ధముగా ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూడి వస్తుంటుంటామో ఆ పరిశుద్ధుడు మన మధ్యలో తన వేవేల దూతల సమూహముతో మన మధ్యలోకి ఆయన దిగి వస్తాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా నీవు పరిశుద్ధ సమాజమునికి చేరిరా, పవిత్రమైన హృదయాలతో తమ వస్త్రాలను ఉదుక్కునిరి. కాబట్టి ఈ దినమున మనముకు రక్షణ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ యొక్క
మహాగుంపు కనబడుతూ వచ్చింది. పద్మాస దీపంలో పరవశుడైన యోహాను, ఆ పద్మాస దీపంలో పరవశుడైన యోహాను చూస్తూ వచ్చాడు. అయ్యా, ఆ గుంపు ఎవరు, ఆ గుంపు ఎవరు అని అడుగుతూ వస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట పరమ తండ్రి రాయించి పెడుతూ వస్తుంటున్న మాట. ఆ గుంపు ఎవరో చూద్దాం. 7వ అధ్యాయంలో 14వ వచనములో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. చాలండి, గొర్రెపిల్ల రక్తములో. కాబట్టి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహాశ్రమల గుండా వస్తున్నారు. సేమ్ టైం అదే సమయంలో వారి వస్త్రాలను ఆయన రక్తములో ఉదుక్కుంటూ వస్తుంటున్నారు. రెండు సమానంగా వెళుతున్నాయి. ఏంటి? ఒకటి శ్రమల గుండా ప్రయాణము, రెండవది సేమ్ టైం అదే విధానంలో ఆయన యొక్క రక్తంలో కడగబడము, వారి వస్త్రాలను రక్తంలో ఉదుక్కోవడము. కాబట్టి వీరు మహాశ్రమల గుండా. చూడండి, ఒక శ్రమ వస్తేనే మనం తట్టుకోలేం. మామూలుగా ఒక శ్రమ అంటేనే మనకు కష్టము, కానీ అక్కడ ఒక రాయబడిన మాట, వీరు మహాశ్రమల నుండి. వాటి మహాశ్రమల గుండా దేని కొరకు వారు శ్రమపడ్డారు? వారు దేని కొరకు శ్రమపడ్డారు? ఆయన నీతి కొరకు, ఆయన యొక్క వాక్యము కొరకు. శిరచ్ఛేదనం చేయబడ్డారు, హింసింపబడ్డారు, వెలివేయబడ్డారు, తృణీకరింపబడ్డారు, హింసించబడ్డారు. ఆయన కొరకు, ఆయన నామ ఘనత కొరకు. సేమ్ టైం అదే మాదిరిగా వారి ఉదయాలలో ఎక్కడైనా అపవిత్రత, వారి యొక్క ఘటాలలో ఎక్కడైనా అపవిత్రత కలుగుతుందేమో అని వారి రక్షణ వస్త్రములను వారు ఏం చేసుకున్నారంటే గొర్రెపిల్ల రక్తములో ఉదుక్కుంటూ తెలుపు చేసుకుంటూ వారు ఆ తెలుపు వస్త్రాలతో ఆయన సన్నిధానంలో వారు కనబడుతూ వస్తుంటున్నారు. వారు ఆయన యొక్క సింహాసనం ఎదుట చేరి పరమతండ్రిని ఆరాధిస్తూ వస్తుంటున్నారు. కాబట్టి ఈ దినమున మనము ఆ యొక్క అనుభవంలో రావాలి, ఆ ప్రత్యక్షతలోనికి రావాలి. యెహోవా మెస్సే నామ ఘనత కొరకు మనం ఈ లోకంలో శ్రమపడుతున్నాను, మనం ఇబ్బంది పడుతున్నాను, హింసింపబడుతున్నాను, అది మనకు మహిమకు కారణమవుతుందని గుర్తెరుగుతూ సేమ్ టైం మనం ఈ లోకంలో ఆయన యొక్క రక్తంలో మన వస్త్రాలను ఉదుక్కుంటూ పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ తెలుపు చేసుకుంటూ ఆయన సన్నిధికి రావాలి. కాబట్టి ఆయన రక్తముతో కడగబడము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఆయన రక్తముతో కడగబడము ఎంతో అవసరము, ప్రతిదినము, ప్రతి క్షణము. కాబట్టి యెహోవా మెస్సే రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఎవరైతే ఆయన రక్తమును ఎవరైతే కోరుకుంటారో వారి మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించేవాడు. అట్టి పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము చేత మన పవిత్రమైన జీవితమును మనం కొనసాగిస్తూ మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన సన్నిధానంలో పవిత్రమైన, పరిశుద్ధమైన హృదయాలతో ఆయన సన్నిధికి మనం రావాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన కొందరు ఈ మాటలు వింటున్నారు, కానీ వారి జీవితాన్ని పవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ ఆయన ఒక మాట అంటూ వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుంటుంటే, మరియు అతడు నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. చాలా. కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన సెలవిస్తున్నాడు. కాలం సమీపమైనది, ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను విని కూడా, ప్రవచన వాక్యములతో సంధించబడి కూడా, ఈ వాక్యముల చేత వారు నొప్పించబడి కూడా, బాధపరచబడి కూడా వారి జీవితాలను ఇంకా ఎవరైతే సరిచేసుకోలేదో, సరిచేయబడరో, వాక్యానికి విధేయులు కారో, వారు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఎవరైతే సంధించబడి, నొప్పించబడి, వాక్యము చేత సరిదిద్దబడి తమ జీవితాలను పవిత్రమైన జీవించడానికి కొరకు ఆ రక్తంతో కడగబడతారో, తమ హృదయాలలో తీర్మానించుకుంటారో, అయ్యా లోపల నుంచి వస్తున్నవి నన్ను అపవిత్రపరుస్తున్నాయి, కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను,
ఇవన్నీ నేను నాలో నుంచి ఉండకుండా అయ్యా నన్ను సరిచేయని ఎవరైతే సరిచేయబడుతుంటారో వారిని పరమతను ఏం చేస్తారంటే పవిత్రతలోనికి తీసుకెళ్తాడు. పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు నీవు ప్రయాసపడితే పవిత్రుడు ఇంకనూ పవిత్రుడునే ఉండనిమ్ము. ఆయన రాకడ వరకు పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు ఎవరైతే తీర్మానించుకుంటారో, ఎవరైతే ఆ ప్రతిష్టలోనికి వస్తారో, అవును ఆయన పరిశుద్ధమైన ప్రకారము నేను ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవిస్తానని, పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు నేను ప్రయాసపడతానని, నష్టమైన, కష్టమైన, బాధ అయినా, హింస అయినా, ఏ విధమైన స్థితి అయినా ఆయన సన్నిధానంలో నేను పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు. ఎందుకంటే ఈ లోకంలో అన్యజనుల వలె, ఈ లోకంలో సర్వశక్తిని ఎనుగని అజ్ఞానుల వలె నేను నడుచుకోకుండా, వ్యర్థతను అనుసరించి నడుచుకోకుండా, కామకత్వానికి అప్పగించుకోకుండా నా ఘటాన్ని పరిశుద్ధి కాపాడుకొని నేను పవిత్రమైన జీవితం జీవించడానికి కొరకు జీవిస్తాను ఎవరైతే తీర్మానించుకుంటున్నారో వారిని ఆయన తన పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు. ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఏ ముడత డావు కలికలేని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి ఆయన తన యొక్క మహిమలో వారిని చేర్చుకుంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధుల గుంపులో, ఆ జ్యేష్ఠుల గుంపులో వారిని చేర్చుకొని పరమతని వారికి ఒక మహిమా కిరీటమును పరమతని ధరింప చేయబోతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుల గుంపులో, ఆ జ్యేష్ఠుల గుంపులో మనం చేరడానికి కొరకు ఈ లోకంలో పవిత్రమైన జీవితం జీవిస్తాం. అట్టి విధమైన పరిశుద్ధాత్మ తండ్రి నడిపింపు మనకు ఆయన అనుదినము మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. పరమతని మాట మనకిలో దీవించును గాక. ఆమేన్. అవును, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే